ఓకే. సో 6 డొమైన్స్ చెప్పుకున్నాం కదా, దానికి సర్టిఫికేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, let me know once you're able to see my screen. It is visible. ఓకే. సో మనం చెప్పుకున్న డొమైన్స్ అని వచ్చేసరికి 6 కదా, దానికి రెలవెంట్ సర్టిఫికేట్స్ ఇవ్వమన్నమాట ప్రెజెంట్. సో ఇదేంటి అంటే స్టార్టింగ్ సర్టిఫికేట్స్, ఇవేంటి అంటే అడ్వాన్స్డ్ అనమాట. స్టార్టింగ్ అంటే వెన్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు ఎనీ ఐటీ ఆర్ సెక్టర్ సైబర్ సెక్యూరిటీ, ఇవి బేసిక్గా చేస్తే సరిపోతాయి. ఇవి కాకుండా మనం ఇంకా అడ్వాన్స్ నాలెడ్జ్ నేర్చుకోవాలి అంటే సర్టిఫికేట్స్, అడ్వాన్స్ సర్టిఫికేట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ సాక్ L1, L2, L3కి సెక్యూరిటీ ప్లస్ అనే సర్టిఫికేట్ చేయొచ్చు. సో ఇట్ విల్ బీ ఇన్ ఉడేమీలో ఉంటుంది, లేదు అంటే అవుట్ సైడ్ ఈసీ కౌన్సిల్లో కూడా ఉంటుంది అనమాట సెక్యూరిటీ ప్లస్ సర్టిఫికేట్. దాంతోపాటుగా ఇంకా అడ్వాన్స్డ్ నాకు రావాలి అనుకుంటే SC200, GCIH, GCIA, SE100, ఇవన్నీ సర్టిఫికేట్స్ కూడా మనకి మైక్రోసాఫ్ట్ అజ్యూర్లో దొరుకుతాయి, లేదంటే మైక్రోసాఫ్ట్ పోర్టల్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట సర్టిఫికేట్స్ అండ్ ఈసీ కౌన్సిల్. సో నెక్స్ట్ ఐఏఎం కింద వెళ్ళాలి అంటే SC300, లేదంటే ఆక్టా అడ్మిన్, సైబర్ ఆర్క్, సెల్ పాయింట్. సో ఇవన్నీ ఏంటంటే టూల్స్ అనమాట, ప్రెజెంట్ మార్కెట్లో బాగా ఉన్న టూల్స్ అనేవి ఫర్ ఐఏఎం. నెక్స్ట్ ఐఏఎం ఆర్కిటెక్ట్ అంటే చెప్పాను కదా, ఇట్స్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పొజిషన్ ఐఏఎం. దానికి ఏంటంటే CISSP అనమాట. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సర్టిఫికేట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అనమాట. ఈ CISSP చేస్తే ఎవరు చేసినా కానీ వాళ్ళ మినిమం ప్యాకేజీ అట్లీస్ట్ 30 స్టార్ట్ అవుతుంది, 30+, మినిమం 30+. అండ్ ఈ సర్టిఫికేట్ చేయాలంటే మనకి మినిమం 2 to 3 years ఎక్స్పీరియన్స్ మినిమం ఉండాలి. దాంతోపాటుగా ఈ డొమైన్స్ చెప్పాం కదా, దీంట్లో ఎనీ 2 మనం వర్క్ చేసి ఉండాలి. అప్పుడే ఈ సర్టిఫికేట్ మనం క్రాక్ చేయగలం. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ సర్టిఫికేట్. దీంతో పాటుగా ఇంకా అడ్వాన్స్డ్ కావాలంటే SE100, ఆర్కిటెక్చర్ ఫోకస్డ్ IAM సెట్స్ అని చెప్పేసి ఇవి కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ GRC. సో GRCకి కూడా సాక్ లాగే సెక్యూరిటీ ప్లస్ కూడా యూజ్ అవుతుంది, అలాగే CISM, CISA, ISO ఇవనేవి ఏంటి అంటే అడ్వాన్స్డ్ అనమాట. ఈ సెక్యూరిటీ ప్లస్ అనేది మల్టిపుల్ అనమాట. ఐఎంకి యూజ్ అవుతుంది, సాక్కి యూజ్ అవుతుంది, GRCకి యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ VAPT. సో వెన్ యూ ఆర్ ఏ బేసిక్, యూ వాంట్ టు స్టార్ట్ యువర్ కెరీర్ ఇన్ పెన్ టెస్టింగ్, సో CEH, సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ అండ్ పెన్ టెస్ట్ ప్లస్, ఇవి కూడా చేయొచ్చు. ఇంకా మనకి డెప్త్ నాలెడ్జ్ కావాలి అంటే OSCP, GPEN, GXPN. సో ఇవి కూడా ఏంటంటే VAPTలో అడ్వాన్స్డ్ సర్టిఫికేట్స్ అనమాట. నెక్స్ట్ నెట్వర్క్ అండ్ ఎండ్ పాయింట్ సెక్యూరిటీ, సెక్యూరిటీ ప్లస్ ఈజ్ గుడ్. అండ్ ఇంక ఎక్స్ట్రా కావాలంటే ఫార్ట్నెట్ అడ్వాన్స్ సెట్స్ అండ్ CISSP. సో CISSP అనేది మన మల్టిపుల్ దగ్గరలో ఉంది కాబట్టి సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఆల్ ద డొమైన్స్. నెక్స్ట్ ఫోరెన్సిక్, CHFI అండ్ GCFA, ENCE, CCE. సో ఇవన్నీ కూడా మనకి వెబ్సైట్స్ అనేవి ISC ఒకటి ఉంటుంది, ISC2 అని ఉంటుంది, ISC2 అండ్ AC కౌన్సిల్ అండ్ సెక్యూర్, అలాగే మైక్రోసాఫ్ట్. సో ఈ వెబ్సైట్స్లో మనకు అన్ని సర్టిఫికేట్ కూడా మనకి దొరుకుతాయి అన్నమాట. ప్రతి సర్టిఫికేట్ మనం ఏమైనా డిస్కస్ చేసామో ఎవ్రీథింగ్ వీ విల్ గెట్ ఇన్ టు హియర్ అనమాట. సో సర్టిఫికేట్స్, సో యా అంతే బాగున్నాయి. ఈ సర్టిఫికేట్స్ చేస్తే సరిపోతాయి అనమాట ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు సైబర్ సెక్యూరిటీ బేసికల్లీ. Any doubts? Okay, thank you. Yeah. డౌట్స్ ఉన్నాయండి ఎవరికన్నా? ఓకే.